నీ వాత్సల్యమును ఎప్పుడు నాకు దూరం చేయు. దేవుడు మనకు దూరం అయ్యేవాడు కాదు, ఆయనలో ఉన్న లక్షణాలు కూడా మనకు దూరం అయ్యేవి కావు. దేవుడు ఎప్పుడు కూడా తన వాత్సల్యతను మనకు దూరం చేయడట. ఆయనకు దగ్గరగా మనం జీవించిన ప్రతిసారి, దేవునితో సహవాసం చేసిన ప్రతిరోజు దేవుడు తన వాత్సల్యత మన మీద క్రొమ్మరిస్తూనే ఉన్నాడు. అది కూడా సమృద్ధిగా, అరకొరగా కాదు. చాలాసార్లు చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బంధువులు ఏమైనా అన్నప్పుడు, ఆఫీసులో ఏదైనా శ్రమ రాగానే దేవుడు నాకు దూరం అయిపోయాడేమోనండి, ఆయన వాత్సల్యత నాకు దూరం అయిపోయిందేమోనండి అని చాలా కృంగిపోతుంటాం, బాధపడుతుంటాం. అయితే దేవుని లేఖను ఇక్కడ మనల్ని ధైర్యపరుస్తున్న అంశం ఏంటంటే, ఆయన వాత్సల్యత ఎప్పుడూ మనకు దూరం కాలేదు. వాత్సల్యము అనే మాట, ఇంగ్లీష్లో టెండర్ మర్సీస్ అనే మాట ఉంది. అయితే హిబ్రూలో రకం అనే పదం వాడబడింది. దాన్ని కంపాషన్ అనే పదాన్ని కూడా వాడతారు. కనికరపడడం.